రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 700 కోట్లకు పైగా కలెక్ట్ చేసి తమిళ ఇండస్ట్రీలో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా తీస్తున్నారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కూడా ఒక క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ క్యారెక్టర్ లో కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. జైలర్ 1 లో క్యామియో పాత్రలు సినిమాను సూపర్ గా ఎలివేట్ చేశాయి. ఇప్పుడు జైలర్ 2 లో బాలయ్య క్యామియో పాత్ర అంతకు మించి ఉంటుందని ఫిలిం నగర్ సమాచారం. అంతేకాకుండా బాలయ్య పాత్ర గురించి మరొక ఆసక్తికర వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. రజనీకాంత్ అయిపోయిందని, ఆయన సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్ అంటూ విమర్శలు వినిపిస్తున్న వేళ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఏకంగా 600 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన విమర్శలు నోళ్లు మోయించింది. దీనికి ముందు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన బీస్ట్ ఘోరంగా ఫ్లాప్ కావడంతో పాటు తీవ్ర విమర్శల పాలైంది. డైరెక్టర్ పై అందరూ నోరు పారేసుకున్నారు. అలాంటి నెల్సన్ తో రజనీకాంత్ సినిమా చేస్తున్నారంటే ఇక ఈ సినిమా పని కథమైనట్లే అని కామెంట్ వినిపించాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జైలర్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం జైలర్ మూవీకి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేరళలో షెడ్యూల్ లో పూర్తి కాగా ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతుంది. తొలి పార్ట్ లో రజనీకాంత్ కి అండగా నిలిచే వ్యక్తులుగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రలో మెరిశారు. వీరికి యాక్టర్లు సీక్వెల్ ను కంటిన్యూగా అవుతున్నాయి. ఈ క్రమంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ తాజాగా జైలర్ 2 సెట్ లో అడుగు పెట్టారట. ఈసారి ఆయన క్యారెక్టర్ కు మరింత అదిరిపోతుందని డైరెక్టర్ నెల్సన్ హైప్ పెంచేస్తున్నాడు. త్వరలోనే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా యూనిట్ తో జాయిన్ కానున్నారట. జైలర్ 2 పై మరింత హైప్ పెరగడానికి మరో కారణం ఉంది. అదే నందమూరి బాలకృష్ణ క్యామియో రోల్. ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న బాలయ్య ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కి చెందిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన కనిపించనున్నారట. కనిపించే 10 నిమిషాలైనా ఆడియన్స్ కి పూనకాలు వచ్చేలా ఆ రోల్ ఉంటుందని అంటున్నారు. ఈ చిన్న రోల్ చేసేందుకు బాలకృష్ణ ఏకంగా 22 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే బాలయ్య క్రేజ్ దృష్ట్యా ఆయనకు ఎంత ఇచ్చినా తక్కువే అని మేకర్స్ అనుకుంటున్నారట. ఆయన కూడా త్వరలోనే సెట్స్ లో అడుగు పెట్టనున్నారని టాక్. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇందులో విలన్ గా కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. హీరోగా ఇటీవల కాస్త వెనుకపడ్డ నాగార్జున క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన కుబేరాలో ఆయన కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం రజనీకాంత్, లోకేష్ కనకరాజు కాంబినేషన్ తెరకెక్కుతున్న కూలీలో అదిరిపోయే రోల్ చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14 రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే జైలర్ 2 లో విలన్ క్యారెక్టర్ నాగార్జున చేస్తే బాగుంటుందని నెల్సన్ అనుకుంటున్నాడని, ఇందుకోసం నాగార్జునకి కథ కూడా వినిపించాడని వార్తలొచ్చాయి. అయితే దీనిపై నాగార్జున గానీ, జైలర్ 2 మేకర్స్ గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సన్ పిక్చర్ బ్యానర్ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.